అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో ఉపవాచకంలో 12వ పాఠ్యాంశమైన దిగుమూర్తి జానకి బాయమ్మ గారి గురించి తెలుసుకుందాం. దిగుమూర్తి జానకి బాయమ్మ గారి బాల్యం, విద్యాభ్యాసం. వీడియోని చూడడానికి ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దిగుమూర్తి జానకమ్మ గారి బాల్యం విద్యాభ్యాసం గురించి రాయండి. దిగుమూర్తి జానకమ్మ గారు 1902 సంవత్సరం నవంబర్ 30న విశాఖపట్నంలో జన్మించినారు. ముళ్ళమడుగుల బంగారయ్య లలితాంబ దంపతుల వారి తల్లిదండ్రులు. బంగారయ్య గారు స్వాతంత్ర సమరయోధుడు. చదువుకునే రోజుల్లోనే జానకమ్మ గారు దక్షిణాఫ్రికాలో గాంధీ గారి చేస్తున్న ఉద్యమాలకు విరాళాలు పోగు చేశారు. బందరు జాతీయ కళాశాల స్థాపనకు విరాళాలను జోలిపట్టారు. ఆమెకు 13వ ఏటనే దిగుమర్తి రామస్వామి గారితో వివాహమైంది. పెళ్ళయ్యాక ఆమె తన చదువును కొనసాగించారు. స్కూల్ ఫైనల్ పరీక్షల్లో ఉన్నత స్థానం సాధించారు. అందుకు ఆమెకు లేడీ ఫెండెంగ్ పథకం లభించింది. మద్రాస్ క్వీన్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత గుంటూరు శారదానికేతన్లో పనిచేశారు. తర్వాత రెండవ ప్రశ్న, జానకమ్మ గారు చేసిన దేశ సేవను వివరించండి. ఆమె ఏం చేస్తున్నారు? పినాకిని సత్యాగ్రహం ఆశ్రమం సేవలో కార్యక్రమాలు చేశారు. ఢిల్లీలో జరిగిన జాతీయ విద్యా సభలో పాల్గొన్నారు. కాకినాడలో కాంగ్రెస్ మహాసభలో పాల్గొన్నారు. లాహోర్లో కాంగ్రెస్ మహాసభలో పాల్గొన్నారు. సంపూర్ణ స్వాతంత్ర తీర్మానంలో పాల్గొన్నారు. జానకమ్మ గారి స్వభావం రాయండి. జానకమ్మ గారికి దేశభక్తి ఎక్కువ, ఆత్మాభిమానం ఉన్న మహిళ. క్షమాపణ చెప్పకుండా జైల్లోనే ప్రసవించిన ధీర వనిత. భర్తను అరెస్ట్ చేసిన భయపడలేదు. ప్రజల్ని ఉత్తేజితుపరిచినారు. జానకమ్మ గారు గొప్ప ధైర్యవంతురాలు. పోలీసులు ఎంత బాధ పెట్టినా ఆమె గగనంలో చిరునవ్వు పోలేదు. అధికారులే సిగ్గుపడేలా చేసిన యోగిని. తర్వాత అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.